ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 6th టాపిక్లో ఉన్నాం. టాపిక్ నేమ్ టీచింగ్ ఆఫ్ ప్రోజ్. ప్రోజ్ అంటే గద్యము అని అర్థం. గద్యాన్ని ఎలా టీచ్ చేయాలో ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. అలాగే డిస్క్రిప్షన్లోనే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఇచ్చాను. వాటిల్లో జాయిన్ అవ్వండి. మీకు క్లాస్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ అనేది అక్కడ షేర్ చేస్తాను. మీనింగ్ ఆఫ్ ప్రోజ్, గద్యం యొక్క మీనింగ్ ఏంటి? Etymologically, the word prose is derived from the Old French prose, which in turn originated in the Latin expression prosa oratio, which means literally straightforward or direct speech. Etymologically అంటే ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ని ఎటిమలాజికలీ అంటాం. ప్రోజ్ అనేటటువంటి పదము ఓల్డ్ ఫ్రెంచ్ నుంచి అయితే డిరైవ్ అయిందండి. ఆ తర్వాత ఈ ప్రోజ్ అనేది లాటిన్ ఎక్స్ప్రెషన్ నుంచి కూడా మనకి వచ్చింది. ప్రోజ్ని లాటిన్లో ఏమంటామంటే ప్రోజా ఒరాటియో అంటామన్నమాట. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రోజా ఒరాటియో అంటే అర్థము లిటరలీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్ డైరెక్ట్ స్పీచ్, నేరుగా మాట్లాడినట్లు లేదంటే సాధారణంగా మాట్లాడినట్లు అని అర్థం. ప్రోజ్ ఈజ్ రిటన్ ఇన్ ద వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్ అండ్ చాప్టర్స్. ఇట్ యూటిలైజెస్ పంక్చువేషన్, గ్రామర్, వొకాబులరీ టు డెవలప్స్ ఇట్స్ మెసేజ్. గద్యాన్ని మనం ఎప్పుడు పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్స్, చాప్టర్స్లో అయితే రాస్తాము. ఈ ప్రోజ్ రాసేటప్పుడు పంక్చువేషన్స్, గ్రామరు, వొకాబులరీని యూజ్ చేస్తామన్నమాట. మనం ఏదైతే స్టోరీ రాస్తున్నామో దానికి డెవలప్ చేయడానికి ఇవి కూడా ఉపయోగపడతాయి మనకి. పంక్చువేషన్స్, గ్రామరు, వొకాబులరీ అనేది యూజ్ చేసి మనం ప్రోజ్ని డెవలప్ చేసుకుంటాం. ప్రోజ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్. ఫిక్షన్ అంటే బేస్డ్ ఆన్ ఇమాజినేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హర్రర్ స్టోరీస్, హర్రర్ మూవీస్, ఫెయిరీ టైల్స్ ఉన్నాయి. సో ఫిక్షన్ అంటే ఇమాజినేషన్ చేసుకోవడం. దయ్యాల కథలు, దయ్యాల మూవీస్ ఇవన్నీ ఏంటంటే అవి రియల్ కాదు, మనం జస్ట్ ఇమాజినేషన్ చేసుకొని రాసుకుంటామన్నమాట. అలాగే ప్రోజ్ ఈజ్ మేడప్ ఆఫ్ నాన్ ఫిక్షన్ అన్నాం. నాన్ ఫిక్షన్ అంటే రియాలిటీ బేస్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయోగ్రఫీస్ ఉన్నాయి, ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి, అవన్నీ రియల్ అన్నమాట. సో ఇలా ప్రోజ్ అనేది బోత్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్తో ఉంటుంది. టైప్స్ ఆఫ్ ప్రోజ్ అకార్డింగ్ టు ఫంక్షన్ 4 రకాల టైప్స్ ఉన్నాయి ప్రోజ్లో. ఒకటి నరేటివ్. నరేటివ్ని స్టోరీ టెల్లింగ్ అని కూడా అంటాం, కథ చెప్పడం. నరేటివ్ అనేది ఎప్పుడు మనకి క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది. రామాయణంలో ఏంటి, ఫస్ట్ రాముడు పుట్టాడు, ఆ తర్వాత అడవులకు వెళ్ళాడు, ఆ తర్వాత రావణుణ్ణి సంహరించాడు. అలా కాకుండా ఫస్ట్ రావణుణ్ణి సంహరించాడు, ఆ తర్వాత అడవులకు వెళ్ళారంటే ఎటువంటి సెన్స్ అయినా ఉందా? లేదు కదా. సో ఒక సీక్వెన్స్లో జరిగినటువంటి ఈవెంట్స్ని చెప్పడమే నరేటివ్ అంటే. సో ఈ నరేటివ్లో క్వశ్చన్స్ అనేవి ఇలా వస్తాయి. క్వశ్చన్స్ లైక్ వాట్ హ్యాపెండ్, ఏమైంది, హౌ డిడ్ హ్యాపెన్, ఎలా అయ్యింది, హూ డిడ్ ఇట్, ఎవరు చేశారు, వేర్ వాజ్ ఇట్ డన్, ఎక్కడ జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణమే మనం తీసుకుంటే వాట్ హ్యాపెండ్, ఏమైంది రామాయణంలో, హౌ డిడ్ హ్యాపెన్, ఎలా అయింది రామాయణంలో అలా, హూ డిడ్ ఇట్, ఎవరు చేశారు, వేర్ వాజ్ ఇట్ డన్, ఎక్కడ జరిగింది అసలు రామాయణం అనేది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి నరేటివ్లో. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, యాక్సిడెంట్స్, రిపోర్ట్స్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి ఈ నరేటివ్ టైప్ ప్రోజ్లో మనకి వస్తాయన్నమాట. ఆర్గ్యుమెంటేటివ్ సెకండ్ వన్. ఇట్ పర్స్యూడ్స్ టు బిలీవ్ సంథింగ్. సో ఇది మనకి ఒకదాన్ని నమ్మడానికి ఒప్పిస్తుందన్నమాట ఈ ఆర్గ్యుమెంటేటివ్ అనేది. ఇట్ ఎగ్జామిన్స్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఒపీనియన్స్ అండ్ అరైవ్స్ ఎట్ ఏ కంక్లూజన్. సో ఫ్యాక్ట్స్ని, ఒపీనియన్స్ని ఇది మనల్ని ఒప్పించడానికైతే, ట్రస్ట్ చేయడానికైతే చూస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే
మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు. మీ ఇద్దరు ఫోన్కి సంబంధించి మీ ఫ్రెండ్ ఒక అతనేమో ఫోన్ ఉండడం వల్ల యూజ్ ఏంటి అంటున్నాడు. ఇంకొక అతను ఎందుకు యూజ్ లేదు, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అనేసి ఇద్దరి మధ్య ఆ, వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఓకేనా, ఫైనల్గా ఒక కంక్లూజన్కి వస్తున్నారు. ఓకేనా, అంటే ఒక దాన్ని నమ్మడానికి ఇక్కడ ఒక బిలీవ్ చేయడానికి ఒప్పించినట్టే కదా ఫైనల్గా కంక్లూజన్కి వచ్చామంటే. సో ఆర్గ్యుమెంటేటివ్ అనేటటువంటి టైప్ అనేది ప్రోజ్లో అయితే ఉంది, అది ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, అంటే మనకి ఒక దాన్ని నమ్మడానికి నమ్మించడానికి ఇది ఒప్పిస్తుంది అనమాట ఆర్గ్యుమెంటేటివ్ అనేది. అంతే కదండి, ఇప్పుడు ఒక కథ వింటున్నాము, ఆ కథలో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఫైనల్గా ఇలా అయింది అంటే ఓహో అట్లాగా అనుకుంటాం కదా, ఒక ఆర్గ్యుమెంటేటివ్ జరిగింది కదా ఇద్దరి మధ్య. సో అది డిస్క్రిప్టివ్ అంటే ఇప్పుడు సీటెట్ ఎగ్జామ్ ఉంది. సీటెట్ ఎగ్జామ్ అనేది మనం ఆబ్జెక్టివ్లో రాస్తున్నాం. సీటెట్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్లో రాస్తాం మనం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ మనం డిస్క్రిప్టివ్లో రాస్తాం, అంటే పారాగ్రాఫ్స్ రాస్తాం కదా, అదే డిస్క్రిప్టివ్ అంటే. ఇట్ డిస్క్రైబ్స్ ప్రోజ్ ఫోకసెస్ ఆన్ సిగ్నిఫికెంట్ డీటెయిల్స్, పర్సన్స్, ప్లేసెస్, ప్రాసెసెస్, ఆబ్జెక్ట్స్ మీద మనకి రిలేట్ అయ్యి ఉంటుంది డిస్క్రిప్టివ్ అనేది. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ ప్రోజ్. పేర్లోనే ఉంది ఇన్ఫర్మేటివ్ అంటే ఇట్ కమ్యూనికేట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది. న్యూస్ పేపర్స్, రిపోర్ట్స్, టెక్స్ట్ బుక్స్ వీటిల్లో చూడవచ్చు మనం ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రోజ్. సో గద్యానికి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ ఎలిమెంట్స్ లేకపోతే అది గద్యమే అవ్వదు. ప్రోజ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ పారాగ్రాఫ్స్. దే హ్యావ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫిక్షన్. దే ఆర్ ప్లాట్, క్యారెక్టర్, థీమ్, సెట్టింగ్, ద పాయింట్ ఆఫ్ వ్యూ, స్టైల్ అండ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఇవి మనకి ఎలిమెంట్స్ అన్నమాట. ఒక్కొక్కటిగా చెప్తాను. ప్లాట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఈవెంట్స్ త్రూ విచ్ అన్ ఆథర్ కన్స్ట్రక్ట్స్ ఏ స్టోరీ. సో సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లేదా ఈవెంట్స్ అనేవి జరుగుతాయి, దాన్ని బేస్ చేసుకొని ఆథర్ అనేవాడు స్టోరీని కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఓకేనా, ఒక ప్లాట్ అండి, సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు, హీరోయిన్కి సినిమా చెప్పడానికి వెళ్ళిన తర్వాత సార్ ఇలా జరుగుతుంది సార్, ముందు మీరు ఎంటర్ అవుతారు సార్, ఆ తర్వాత ఒక చిన్న ఫైట్ ఉంటుంది సార్, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు సార్, ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు సార్. సో ఇలా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తూ ఆథర్ అనేవాడు స్టోరీని కన్స్ట్రక్ట్ చేస్తారు, దాన్నే ప్లాట్ అంటాం. ప్లాట్ అంటే వేరే ప్లాట్ అనుకోకండి మీరు, ప్లాట్ అంటే ఈ ప్లాట్ అనమాట. ఒక స్టోరీలో ఇలా జరిగేటటువంటి ఈవెంట్స్, ఒక స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు మీకు సింపుల్గా. ఓకేనా, దాన్నే మనం ప్లాట్ అంటాం. ప్లాట్ అంటే మీ నాన్న మీకోసం తీసిపెట్టినటువంటి స్థలంని ప్లాట్ అని కాదు ఇక్కడ, ఆ ప్లాట్ వేరు, ఇది వేరు. నెక్స్ట్ క్యారెక్టర్. ఇట్ ఈజ్ ఏ పర్సన్ ఆర్ అదర్ బీయింగ్ ఇన్ నరేటివ్ వర్క్ ఆఫ్ ఆర్ట్ విచ్ మే బీ రియల్ ఆర్ ఫిక్షనల్. సో క్యారెక్టర్ అంటే ఒక పర్సన్ లేదంటే వేరే ఏదైనా నరేటివ్ వర్క్ ఆఫ్ ఆర్ట్, కథలో వర్క్ ఆఫ్ ఆర్ట్లో ఈ పర్సన్ లేదంటే అదర్ బీయింగ్స్ ఉంటారు, అది మనకి రియల్ అవ్వచ్చు లేదంటే డూప్లికేట్ ఇమాజినేషన్ కూడా, ఫిక్షనల్ కూడా అవ్వచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కథలో హీరో, హీరోయిన్, విలను, సైడ్ క్యారెక్టర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటేనే మనకి అదొక కథ అవుతుంది, అదొక స్టోరీ అవుతుంది, అదొక మూవీ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే, క్యారెక్టర్ అంటే పర్సను లేదంటే అదర్ బీయింగ్ అంటే రోబోస్ అవన్నీ, అట్లా మనిషి కాకుండా వేరే ఏముంటాయి, రోబోస్ ఉంటాయి, దయ్యాలు ఉంటాయి, లేకపోతే దాన్నే మనం క్యారెక్టర్ అంటాం. క్యారెక్టర్ లేకుండా సినిమా అవుతుందా? హీరోయిన్ లేకుండా అవ్వదు కదా, సేమ్ అదే. థీమ్. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ ఐడియా ఆర్ సెంట్రల్ ఇన్సైట్ ఆఫ్ ది స్టోరీ. కథకి ఒక సెంట్రల్ ఐడియా ఉంటుంది, కథకి ఒక మెయిన్ ఒక థీమ్ ఉంటుంది, అసలు ఏంటి కథ అనేది. ఓకేనా, లవ్ స్టోరీనా, హర్రర్ స్టోరీనా, లేకపోతే హిస్టారికల్ మూవీనా. బాహుబలి ఉంది, రాజుల కాలంకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలికి సంబంధించి చూస్తే ఆ సినిమా ఏంటి, హిస్టారికల్ మూవీ. ఓకేనా, సో అన్నదమ్ముల మధ్య రాజు ఎవరు అవ్వాలి అనే దాని బేస్ మీద ఉంటుంది కదా. సో అదేవిధంగా సెంట్రల్ ఐడియా లేదా సెంట్రల్ ఇన్సైట్ ఉంటుంది, దాన్నే థీమ్ అంటాము. ఒక కథకి
థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకుండా సినిమానే జరగదు, ముందుకు వెళ్ళదు. సెట్టింగ్, ఇది ఇంపార్టెంట్, సీటెట్లో అడిగారు. సెట్టింగ్ అంటే టైమ్ అండ్ ప్లేస్ ద స్టోరీ టేక్స్ ప్లేస్. టైం, సమయం మరియు ప్రదేశం ఎక్కడైతే స్టోరీ అనేది జరుగుతుందో దాన్నే సెట్టింగ్ అంటాం. ఇది మనకి ప్రొడ్యూసరే డిసైడ్ చేస్తాడు. ఓకేనా, ఈ టైంలో ఈ ప్లేస్లో ఇక్కడ మనకి ఈ సాంగ్ పడాలి, లేదంటే ఇక్కడ ఈ సాంగ్ అనేది జరగాలి అనేది సెట్టింగ్ చేసుకుంటాడు. దాన్నే సెట్టింగ్ అంటాం. పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ ఏ పర్సన్స్ వే ఆఫ్ కన్సిడరింగ్ ఆర్ పర్టికులర్ యాటిట్యూడ్. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక పర్సన్ యొక్క దృష్టి, ఓకేనా, వే ఆఫ్ కన్సిడరింగ్ పర్టికులర్ యాటిట్యూడ్ అనమాట. దాన్నే పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. నెక్స్ట్ డైలాగ్. సినిమాలో డైలాగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ సినిమాలో, మూవీస్లో డైలాగ్స్ లేకుంటే మనం చూస్తామా? చూడం కదా. సేమ్ అదే. కాస్ట్యూమ్స్ అంటే మంచి మంచి కాస్ట్యూమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ ఉందండి. బాహుబలి మూవీలో కాస్ట్యూమ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్. సో ఆ మూవీలో మనం బాహుబలిలో ప్రభాస్కి సూట్ బూట్ వేస్తే చూస్తామా? ఆ రాజుల కాలంలో సూట్లు ఉన్నాయా? లేవు కదా. దానికి సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్ వేస్తేనే అది బాగుంటుంది. నెక్స్ట్ ప్రోప్స్ అంటే బాహుబలి సినిమాని తీసుకుందాం మళ్ళీ. ప్రోప్స్ అంటే ఇప్పుడు రాజులు కూర్చునేటటువంటి కుర్చీలు ఎలా ఉంటాయి, మొత్తం సింహాలు అది ఇది మొత్తం హడావిడి ఉంటుంది కదా. అదే మన ఇంట్లో ఉన్నటువంటి కుర్చీని అక్కడ పెడితే బాగుంటుందా? వాటినే ప్రోప్స్ అంటాం. మన పక్కన ఉన్నటువంటి అవన్నీ రాజుల కాలం నాటి ఉన్నటువంటి అటైర్ ఉండాలి. అలా ఉంటేనే అది జరుగుతుంది, అది కరెక్ట్గా ఉంటుంది. దాన్నే ప్రోప్స్ అంటాం. ఓకేనా. ప్రొటాగనిస్ట్ అంటే హీరో. ఇది ఇంపార్టెంట్, అడిగారు సీటెట్లో. ప్రొటాగనిస్ట్ అంటే హీరో అనమాట. యాంటాగనిస్ట్ అంటే విలన్. నెక్స్ట్ అండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ప్రోజ్. ఆబ్జెక్టివ్స్, అసలు టీచింగ్ ప్రోజ్ అనేది ఎందుకు చదవాలి అనేది చూసుకుంటే, టీచింగ్ ఇంగ్లీష్ ప్రోజ్ ఎనేబుల్స్ ద లెర్నర్స్ టు. సో ఈ గద్యాన్ని టీచ్ చేయడం వల్ల లెర్నర్స్ అంటే స్టూడెంట్స్కి ఏంటి యూజ్ అంటే, అండర్స్టాండ్ ద ప్యాసేజ్ అండ్ గ్రాప్స్ ఇట్స్ మీనింగ్. ప్యాసేజ్ యొక్క అండర్స్టాండింగ్, గద్యం యొక్క అండర్స్టాండింగ్ అయితే వస్తుంది, దాని మీనింగ్ అనేది లెర్నర్ గ్రాస్ప్ చేసుకుంటాడు. గ్రాప్స్ అంటే అవగాహన చేసుకుంటాడు, అర్థం చేసుకుంటాడని. రీడ్ విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, స్ట్రెస్, ఇంటోనేషన్, పాజ్ అండ్ ఆర్టికులేషన్ ఆఫ్ వాయిస్, ఎన్రిచ్ దేర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వొకాబులరీ. సో ప్రోజ్ని టీచ్ చేయడం వల్ల స్టూడెంట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో అతను ఆ ప్యాసేజ్ని చదువుతాడు, ఆ ప్రోజ్ని చదువుతాడు. స్ట్రెస్ అంటే ఎక్కడైతే వర్డ్స్ని సరిగ్గా చదవాలో అక్కడ చదువుతాడు, స్ట్రెస్ చదువుతాడు ఆ వర్డ్స్ని. ఇంటోనేషన్ అంటే దీని మీనింగ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రైజ్ అండ్ ఫాల్ ఇన్ వాయిస్ ఆర్ పిచ్. మనం మాట్లాడేటటువంటి వాయిస్లో ఎక్కడ రైజ్ చేయాలి, ఎక్కడ ఫాల్ చేయాలి, తగ్గించాలి అనేది అనమాట ఇంటోనేషన్ అంటే. రైజ్ అండ్ ఫాల్ ఇన్ వాయిస్ ఆర్ పిచ్. తర్వాత పాజ్, వీడియోని పాజ్ చేస్తారు కదా మీరు, అదే స్టూడెంట్ ప్యాసేజ్ చదివేటప్పుడు ఎక్కడ పాజ్ చేయాలి అనేది నేర్చుకుంటాడు. ఆర్టికులేషన్ ఆఫ్ వాయిస్. అలాగే ఎన్రిచ్ దేర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వొకాబులరీ. యాక్టివ్ వొకాబులరీ అంటే డైలీ మనం యూజ్ చేసేది, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్, అది. ప్యాసివ్ వొకాబులరీ అంటే రేర్గా యూజ్ చేసేది. అలాంటివన్నీ నేర్చుకుంటాడనమాట. ఎక్స్ప్రెస్ ద ఐడియాస్ ఆఫ్ ది ప్యాసేజ్ ఓరలీ అండ్ ఇన్ రైటింగ్. సో నోటితో ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు ఐడియాస్ అనమాట, ప్యాసేజ్కి సంబంధించి, రైటింగ్ సంబంధించి. ఎంజాయ్ రీడింగ్ అండ్ రైటింగ్. ఎంజాయ్ చేస్తాడు రీడింగ్ అండ్ రైటింగ్. డెవలప్ దేర్ ఇమాజినేషన్. ఆ కథని చదివి అతను సొంతంగా డెవలప్ చేసుకుంటాడు ఒక ఇమాజినేషన్ని. సో ఇవి మనకి కొన్ని పాయింట్స్ అనమాట, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ప్రోజ్ యొక్క ఆబ్జెక్టివ్స్. ఎందుకు చదవాలి, ఎందుకు మనం నేర్పించాలి అంటే ఇలాంటివన్నీ వాడు నేర్చుకుంటాడు కాబట్టి. ప్యాసేజ్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడ సరిగ్గా చదవాలి, ఎక్కడ ఇంటోనేషన్ ఇవ్వాలి, ఇమాజినేషన్ని డెవలప్ చేసుకుంటాడు. కాబట్టి మనం స్టూడెంట్స్కి ఈ ప్రోజ్ టీచింగ్ అనేది చేసేటప్పుడు ఇలాంటివన్నీ చెప్తే అతను నేర్చుకొని ఎక్కడ ఎలా చదవాలో తెలుసుకుంటాడు. నెక్స్ట్, టీచింగ్ ప్రోజ్ ఫాలోయింగ్ సిసిఈ మెథడ్. ఈ గద్యం యొక్క టీచింగ్ అనేది మనకి సిసిఈ మెథడ్ని ఫాలో అవుతుంది. సిసిఈ మెథడ్ ఇన్వాల్వ్స్ ప్రీ రీడింగ్, వైల్ రీడింగ్, పోస్ట్ రీడింగ్. ప్రీ రీడింగ్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది. ప్రీ అంటే
రీడింగ్ చేయడం కన్నా ముందు, అంటే చదవకుండా ఉండడం దానికన్నా ముందు. ప్రీపెయిడ్ రీఛార్జ్లు చేస్తాం కదండి, అలాగే ప్రీ రీడింగ్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ బిఫోర్ యాక్చువల్ రీడింగ్ ఆర్ స్కిమ్మింగ్ టు ద టెక్స్ట్ టు అన్ ఓవర్వ్యూ ఆఫ్ ది కంటెంట్ విచ్ ఇంక్రీజెస్ స్పీడ్ ఎఫిషియన్సీ ఆఫ్ రీడింగ్. సో ఇది ఒక రకంగా స్కిమ్మింగ్ అనొచ్చు. స్కిమ్మింగ్ అంటే మీకు చెప్పాను, స్కిప్ చేసి చదవడం అని ఫస్ట్ క్లాస్లో. స్కిమ్మింగ్ అంటే స్కిప్ చేసి చదవడం. స్కిప్ చేసి చదివేసామనుకోండి ఏమవుతుంది, ఫాస్ట్గా చదివేస్తాం, ఫాస్ట్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ ఉంది, డైరెక్ట్గా మనం చాప్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇండెక్స్లో ఆ చాప్టర్ పేరు చదివామంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది మనం చదవబోతున్నాం, దాన్నే ప్రీ రీడింగ్ అంటారు సింపుల్గా. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ: లెర్నర్. సో ఇప్పుడే చెప్పాను, మేక్స్ ఏ గెస్ ఆఫ్ ది స్టోరీ ఫ్రమ్ ద చాప్టర్ హెడ్డింగ్స్. చాప్టర్ హెడ్డింగ్ చదవడం వల్లే అతనికి ఒక గెస్సింగ్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, జంతువులలో ప్రత్యుత్పత్తి. ఆ పదం చదివిన వెంటనే ఏమర్థమవుతుంది మనకి, ఆ చాప్టర్లో ఏం చదవబోతున్నాం, యానిమల్స్లో రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అని చదవబోతున్నాం, అంతే కదా. అలా అనుకుంటాడు అనమాట, లెర్నర్కి అలాంటి గెస్ వస్తుంది. ఓకే, ఇది మనం చదవబోతున్నాం అనేసి. ప్రిడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ ద పిక్చర్స్, చూస్ న్యూ అండ్ డిఫికల్ట్ వొకాబులరీ ఫ్రమ్ ద స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ట్రైలర్ అని ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు మూవీ ట్రైలర్ చూసేది ఎందుకు, మనం ఆ సినిమాలో ఏం జరగబోతుందో గెస్ చేస్తాం కదా ఆ ట్రైలర్ చూసి. అదే అన్నమాట ఇక్కడ ప్రీ రీడింగ్ యాక్టివిటీలో లెర్నర్ యొక్క పని. టీచర్ యొక్క పని ఏంటి, టీచర్స్ ద వొకాబులరీ అండ్ రివ్యూ దెమ్, టెస్ట్ ద కాంప్రహెన్షన్ ఆఫ్ ది లెర్నర్, ఆస్క్ ద లెర్నర్ టు యూస్ ద వొకాబులరీ ఇన్ దేర్ ఓన్ సెంటెన్సెస్. సో టీచర్ ఏంటి, ఈ రివ్యూ చేస్తాడనమాట. రివ్యూ చేసి లెర్నర్ని అడుగుతాడు. ఓకేనా, వొకాబులరీ గురించి అడుగుతాడు, ఆ సెంటెన్సెస్ గురించి అడుగుతాడు, టెస్ట్ చేస్తాడు టీచరు లెర్నర్ని, నీకేం అర్థమైందో చెప్పు అనేసి. ఓకేనా, అది మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీలో టీచర్ యొక్క పని. నెక్స్ట్ వైల్ రీడింగ్. వైల్ రీడింగ్ అంటే చదివేటప్పుడు, ఇందాక చదవక ముందు. ప్రీ రీడింగ్ అంటే ఇంకా చదవక ముందే గెస్ చేసినాం, ఇప్పుడు చదువుతున్నాం. వైల్ రీడింగ్, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ లెర్నర్ ఇంటిగ్రేట్ ద నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ విచ్ దే ఆర్ రీడింగ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఇంటిగ్రేట్ చేయడం అంటే లింక్ చేయడం అనమాట. నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని లింక్ చేసుకొని అతను బెటర్ అండర్స్టాండింగ్కి చదువుతాడనమాట. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, కాంప్రహెండ్ ద టెక్స్ట్ని అర్థం చేసుకోవడం, ప్రిడిక్ట్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్, ప్రిడిక్ట్ చేస్తాడు అప్పుడు కూడా ఏం జరగబోతుంది నెక్స్ట్ పారాగ్రాఫ్లో, నెక్స్ట్ దీంట్లో, అంతే కదండి. ఇప్పుడు రామాయణమే ఉంది ఎగ్జాంపుల్, సీతను రావణాసుడు ఎత్తుకొని పోయిన తర్వాత ఏం జరగబోతుంది అనేది ప్రిడిక్ట్ చేస్తాం కథ చదివేటప్పుడు. ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్, ఇన్ఫర్మేషన్ని పారాగ్రాఫ్లో నుంచి తీసుకుంటాము, ఫైండ్ చేస్తాము. నెక్స్ట్ పోస్ట్ రీడింగ్, చదివేసాం, రామాయణం మొత్తం చదివేసాం, అయిపోయిన తర్వాత ఏంది, చదివిన తర్వాత ఏమవుతుంది. ఇందాక ఫస్ట్ ప్రీ రీడింగ్ అంటే చదవక ముందు, వైల్ రీడింగ్ అంటే చదువుతున్నప్పుడు, పోస్ట్ రీడింగ్ అంటే చదివి అయిపోయిన తర్వాత. దిస్ స్టేజ్ హెల్ప్స్ ద లెర్నర్ టు సమరైజ్, రిఫ్లెక్ట్, క్వశ్చన్ వాట్ దే హ్యావ్ రీడ్ రీసెంట్లీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే టీచర్ క్వశ్చన్స్ అడుగుతాడనమాట. చదివేసావు కదా, అయిపోయింది కదా, ఏమైంది, రాముడు సీతకి ఏమవుతారు, రావణాసుడు తీసుకెళ్ళాడు కదా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. చివరిగా ఏమైంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సమ్మరీ చేసుకుంటాడు లెర్నర్ అనేవాడు. చూడండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ లెర్నర్కి సంబంధించి. కాంప్రహెన్షన్ ఈజ్ టెస్టెడ్, ఏం అర్థం చేసుకున్నాడో దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. థింక్ డిఫరెంట్ కంక్లూజన్స్ టు ద స్టోరీ ఆర్ ఎండింగ్ ఇన్ ద గ్రూప్స్, కంక్లూజన్కి అయితే వస్తాడు, స్టోరీకి సంబంధించి డిఫరెంట్ కంక్లూజన్స్కి అయితే వస్తాడు. షేర్ దేర్ ఐడియాస్ ఇన్ ద క్లాస్రూమ్స్లో తన ఐడియాస్ని షేర్ చేస్తాడు. స్టోరీని సమరైజ్ చేసి తన ఓన్ వర్డ్స్లో అతను గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు స్టోరీ చెప్పిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తాడు సినిమా చూసింది వచ్చిన తర్వాత. ఓకేనా, అతని వేలో అతను చూసింది, అతను విన్నది. సినిమాకే వెళ్ళామండి, సినిమా మొత్తం చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చూసేవరా అని అంటే అతను వేలో చెప్తాడు. అదే ఇక్కడ సమరైజ్ ద స్టోరీ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్లో చెప్తాడు, ఇలా జరిగింది, ఇలా చంపాడు, ఇలా అయింది అనేసి.
టాక్ అబౌట్ దియర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టోరీ. సినిమాలో హీరో నాకు నచ్చాడు, హీరో ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, ఆ ఫేవరెట్ క్యారెక్టర్ గురించి చెప్తాడు. అదనమాట సినిమా చూసి వచ్చిన తర్వాత. ఓకేనా. పోస్ట్ రీడింగ్ అంటే చదివి అయిపోయిన తర్వాత జరిగేటటువంటిది. ఓకేనా. అక్కడ పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా చాలా సింపుల్. సిసిఈ మెథడ్ అనేది 3 రీడింగ్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. టీచింగ్ ఆఫ్ ప్రోజ్ సిసిఈ మెథడ్ని ఫాలో అవుతుంది. అంటే గద్యం టీచ్ చేయడం అనేది సిసిఈ మెథడ్ని ఫాలో అవుతుంది. సిసిఈ మెథడ్లో ఏమేమి ఉంటాయంటే ప్రీ రీడింగ్ ఉంటుంది, వైల్ రీడింగ్ ఉంటుంది, పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రీ రీడింగ్ అంటే చదవక ముందు, అంటే సినిమా అనే చూడక ముందు. వైల్ రీడింగ్ అంటే సినిమా చూస్తున్నప్పుడు. పోస్ట్ రీడింగ్ అంటే చదివి అయిపోయిన తర్వాత, అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత. ప్రీ రీడింగ్ అంటే అందులో ఏమేమి జరుగుతాయి, ఆబ్జెక్టివ్స్, అవి గురించి చదువుకున్నాము, చూసుకోండి. ఇక క్వశ్చన్స్ చూడండి, 3 క్వశ్చన్లు అడుగుతాను. ఏ గుడ్ పారాగ్రాఫ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇంక్లూడ్స్ డాష్. ఏ లీచబుల్ హ్యాండ్ రైటింగ్, బి కరెక్ట్ పంక్చువేషన్ వర్డ్ మార్క్స్, సి ఐడియాస్ ప్రజెంటేషన్ కోహెరెన్స్, డి ఫ్లవరీ లాంగ్వేజ్. ఒక గుడ్ పారాగ్రాఫ్ రైటింగ్ అనేది ఇంగ్లీష్లో ఏం ఇంక్లూడ్ అయ్యి ఉంటుందని అడుగుతున్నాడు. అంటే ఒక మంచి పారాగ్రాఫ్ అనేది ఇంగ్లీష్లో రాయాలంటే ఈ 4గిట్లో ఏం యూజ్ చేసి రాయాలి అంటున్నాడు. లీజబుల్ హ్యాండ్ రైటింగా? ఒక రకంగా ఓకే ఇది కూడా, బట్ లీజబుల్ హ్యాండ్ రైటింగా? కరెక్ట్ పంక్చువేషన్ మార్క్సా? ఫ్లవరీ లాంగ్వేజా? ఫ్లవరీ లాంగ్వేజ్ అంటే మనం చూసిన వెంటనే ఇంటూ కొట్టేస్తాం, ఇది కాదనేసి. పంక్చువేషన్ మార్క్స్ లేకుండా మనం పారాగ్రాఫ్లు రాయలేమా? రాయొచ్చు. లీజబుల్ హ్యాండ్ రైటింగ్, మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటేనేనా ఒక పారాగ్రాఫ్ ఎవరైనా రాయగలిగేది. ఎలాంటి హ్యాండ్ రైటింగ్ ఉన్నా పారాగ్రాఫ్ అనేది రాయగలము, మంచి పారాగ్రాఫ్ అనేది. సో మనకు కావాల్సింది ఏంటి? ఐడియాస్, ప్రజెంటేషను, కోహెరెన్స్, విశిష్టత. కోహెరెన్స్ అంటే విశిష్టత అని. ఒక మంచి ఐడియా ఉండాలి, మంచి ప్రజెంటేషన్ ఉండాలి, కోహెరెన్స్, ఒక విశిష్టత అయితే ఉండాలి ఆ పారాగ్రాఫ్కి. ఓకేనా. సో అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. వైల్ టీచింగ్ ఏ ప్రోజ్ టెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఏ టీచర్ మస్ట్ అండర్టేక్. గద్యం యొక్క టెక్స్ట్ని టీచ్ చేసేటప్పుడు టీచరు ఈ కింది 4గిట్లో ఏ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకోవాలని అడుగుతున్నాడు. ఏ ట్రాన్స్క్రిప్షన్, బి పారాఫ్రైజింగ్ ద టెక్స్ట్, సి క్రియేటింగ్ ఏ సబ్టెక్స్ట్, డి కన్సల్టింగ్ ఏ డిక్షనరీ. సో ఇక్కడ మనం చూసిన వెంటనే దీన్ని ఇంటూ కొట్టేస్తాం. కన్సల్టింగ్ ఏ డిక్షనరీ చూడాలా? డిక్షనరీ చూడాలా టీచర్? అవసరం లేదు కదా. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఎత్తి రాయడం, కాపీ చేసి రాయడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. కాపీ చేసి రాసేది ఏంది? అది కూడా లేదు కదా, తీసేయండి, ఇది కూడా తీసేసేయండి. క్రియేటింగ్ ఏ సబ్ టెక్స్ట్ అంటే పెద్ద టెక్స్ట్ నుంచి, పెద్ద వాక్యం నుంచి చిన్న వాక్యాన్ని క్రియేట్ చేసి రాయడం, ఇది కూడా లేదు. ఇది చూడండి బాగుంది. పారాఫ్రైజింగ్ ద టెక్స్ట్ అంటే కాంప్లెక్స్ టు సింపుల్ అని, అంటే కాంప్లెక్స్గా ఉన్నదాన్ని సింపుల్గా చేసి చెప్పడం. ఓకేనా. ఒక కథ చెప్పేటప్పుడు కష్టంగా ఉన్న దగ్గర నుంచి చాలా సింపుల్గా చెప్పడాన్నే పారాఫ్రైజింగ్ ద టెక్స్ట్ అంటాం. అలాంటి టెక్స్ట్ని కాంప్లెక్స్ నుంచి సింపుల్గా చేసి స్టూడెంట్స్కి చెప్పాలి. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జనరల్ ఎయిమ్ ఆఫ్ ది ప్రోజ్ టీచింగ్ ఈజ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు డెవలప్. అసలు ప్రోజ్ టీచింగ్ యొక్క జనరల్ ఎయిమ్ ఏంటి? అసలు గద్యం టీచింగ్ యొక్క ఎయిమ్ ఏంటి? అది స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? వాళ్ళు ఎందుకు చదువుకోవాలి? వాళ్ళకి ఏం డెవలప్ అవుతుంది ప్రోజ్ టీచింగ్ అనేది చేయడం వల్ల? ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్, క్రిటికల్ థింకింగ్, కాంప్రహెన్సివ్ ఎబిలిటీ. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. చదివేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఒక కథ చెప్తున్నామంటే దానివల్ల స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది. ఇంట్రెస్ట్ పుట్టాలన్నమాట. దాని ఎయిమ్ ఏంటి? గద్యం యొక్క ఎయిమ్ ఏంటి? ఓవరాల్గా స్టూడెంట్ గద్యం చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ అనేది రావాలి. క్రిటికల్గా థింక్ చేయగలగాలి అతను. అలాగే కాంప్రహెన్సివ్ ఎబిలిటీ, అర్థం చేసుకునేటటువంటి ఒక ఎబిలిటీ అనేది అతనిలో డెవలప్ అవ్వాలి. ఓకేనా. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా. ఇదండి మనకి ఓవరాల్గా టీచింగ్ అప్రోచ్కి సంబంధించినటువంటి టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది.